బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా దేవాలయం యొక్క ప్రత్యేకత అలానే స్థల పురాణం గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు శివరాత్రి దగ్గరలో ఉన్నాం కదా. మామూలుగా మనకి చాలా తెలుసు పంచారామాలు. ఒకే రోజులో పంచారామాలు చూసే ప్రయత్నం కూడా చేసేవాళ్ళు ఉన్నారు. పూర్వం చూడలేకపోయేవాళ్ళు, కొంచెం 2 రోజులు పట్టేది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఒక కార్ పెట్టుకుంటే రాత్రి అయ్యేసరికి మొత్తం 5 పంచారామాలు 5 చూసేస్తాం చూడగలిగితే. లేకపోతే నిదానంగా చూస్తాం అనుకో. నీకు ఇటు మన గోదావరి జిల్లాల వైపు కానీ, నంద్యాల, కర్నూలు ఆ వైపు కానీ ఎన్ని శివాలయాలు కనపడతాయో జయ, ప్రత్యేకమైనవి, అన్ని పురాతనమైనవి, ఎప్పటిప్పటి ఎన్నో. అవును, చాలా విశేషంగా కనపడుతుంది. ఇప్పుడు గోదావరి జిల్లాలో పురాతనమైనవి 800 ఏళ్ల క్రితం, 1100 ఏళ్ల క్రితం, 1400 ఏళ్ల క్రితం అర్జునుడు తపస్సు చేశాడు, భీముడు ప్రతిష్ఠ చేశాడు, ధర్మరాజు చేశాడు, నారదులు వారు చేశారు. ఇలాంటి పేర్లతో ఎన్నో కనపడతాయి. పురాతనమైన విశాలమైన దేవాలయాలు. నంద్యాల దగ్గర అయితే మనం మహానంది క్షేత్రం మనకు తెలిసింది కదా. మనకి ఇప్పుడు 12 జ్యోతిర్లింగాలు, తర్వాత పంచభూతలింగాలు లాగానే నవనంది క్షేత్రాలు ఉన్నాయి ఈ మహానంది దగ్గర నంద్యాలలో. మనకి మహానంది తెలుసు అందరికీ. మహానందీశ్వర క్షేత్రం చాలా గొప్ప క్షేత్రం. మనం కర్నూలు వెళ్ళేటప్పుడు, నంద్యాల ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు, తిరుపతి వెళ్ళేటప్పుడు కొంచెం పక్కకి వెళ్తే చూసి వచ్చేస్తాం. ఈ చుట్టూత నీటి బుగ్గలు, మంచినీరు, అసలు దారి కూడా అన్ని అరటి చెట్లతోటి ఎంత ఎక్సలెంట్గా ఉంటుందో. ఈ అరటి చెట్లకి నీరంతా కూడా దేవాలయంలో పుట్టే నీరు. అక్కడి నుంచి బయటకు వస్తుంది. లోపల పెద్ద కోనేరు ఉంటుంది. మనం అందులోకి దిగితే కింద ట్రాన్స్లూసెంట్ గా కనపడతాయి. కింద నీళ్లు ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుందో. రాళ్ళు కనపడుతూ ఉంటాయి. ఆ నీటిలో స్నానం చేస్తే ఎంతో ఆరోగ్యం చేకూరుతుందంటారు. అవి నంది ముఖంలో నుంచే బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చే లోపల ఉన్న కోనేరు కాకుండా బయటికి 2 కాలువల్లాగా కనపడతాయా, అవే నీరు బయటికి వెళ్ళి అరటి తోటలకి వాటికి వెళ్తాయి. మహానందీశ్వర క్షేత్రమే చాలా గొప్పది. నందీశ్వరుడే ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడని, ఆయన ఇక్కడే జన్మించాడని చెప్తారు. చాలా విశేషంగా కనపడుతుంది. శిలాదుడు అనే ఒక మహర్షి, ఆయనకు ముందు ఇంకో పేరు చెప్తారు. ఆయన రాళ్ళు భక్షించి ఆయన చేసినటువంటి విచిత్రమైన తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ఆయనకి నీ కడుపున శివభక్తులు పుడతారని ఆయనకి వరం ఇచ్చాడట. ఆయనకి ఒక కుమారుడు లభించాడు, సంతానంగా లభించాడు. ఆయనకి ఆ కుమారుణ్ణి పెంచుకున్నాడు. ఆ కుమారుణ్ణి పరమేశ్వరుడికి అప్పచెప్పాడు. పరమేశ్వరుడు అతనిని తన కుమారుడిగా స్వీకరించి నందీశ్వర నామధేయం ఇచ్చి తనకి వాహనంగా, ప్రమథులలో మొట్టమొదటి సేవకుడుగా, కైలాసానికి మొదటి సేవకుడుగా స్వీకరించాడు నందీశ్వరుడిని. ఆయనే ఇక్కడ ఈ మహానందీశ్వర శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడట. ఆయన ప్రతిష్ఠ చేసింది. నంది మనకి బయట కనపడతాడు. దేవాలయంలో చిన్న నందీశ్వర స్వరూపం కనపడుతుంది. నందీశ్వరుడే ప్రతిష్ఠ చేశాడు కాబట్టి అది మహానందీశ్వర లింగం అయింది. ప్రథమ నంది అని ఉంది ఒకటి. ప్రథమ నంది, శివనంది, ఇలా పెట్టి వరుసగా పేర్లతోటి 9 లింగాలు ఉన్నాయి. ఈ అన్ని మొత్తం కలిపి ఒక 20 కిలోమీటర్ల రేడియస్లో 9 శివలింగాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా నంది క్షేత్రాలుగానే చెప్తారు. నంది మండలం అంటారు ఈ ప్రాంతాన్ని. మనకి తెలీదు. ఆ ప్రాంతం వాళ్ళంతా కూడా ఈ ప్రథమ నంది ఉందా, ప్రథమ నంది దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారికి అర్చన చేయించి అక్కడ అన్నప్రాసన చేయాలి, అక్కడ బారసాలు చేయాలి అనుకుంటారు. మనం కూడా మన వైపు కొన్ని దేవాలయాలకు అలా వెళ్తాం కదా. అట్లా ప్రత్యేకంగా ఈ నందీశ్వరుడి దగ్గర ఇది చేయాలి అని ఒక 3 నందీశ్వర స్వరూపాలు అయితే నంద్యాలలోనే ఉన్నాయి. ఒక ఆంజనేయ స్వామి, పురాతనమైన సీతారామస్వామి దేవాలయం ఉంది, అందులో ఒక శివలింగం ఉంది. ఆయనకు ఒక పేరు ఉందన్నమాట. ఈ వరస చూడు, మహానంది, తర్వాత ప్రథమ నంది, శివనంది, విష్ణునంది, వినాయక నంది, సూర్యనంది, ఎన్ని పేర్లు వచ్చినాయి చూడు. ఇట్లా ప్రత్యేకంగా ఈ నందీశ్వర స్వరూపాలు మనకంటే నంది రూపం కాదు, శివలింగమే. విష్ణువు ప్రతిష్ఠ చేసింది, వినాయకుడు ప్రతిష్ఠ చేసింది, గరుడ నంది కూడా ఉంది. గరుత్మంతుడు అక్కడ తపస్సు చేసి, నల్లమల ప్రాంతం కదా ఇదంతా. నల్లమల ప్రాంతము. ఈ గరుడ నంది ఉన్న చోట అయితే పక్కనే ఒక బ్రహ్మాండమైన సెలయేరు కూడా ఉంటుందట. ఒక్కొక్క చోట ఒక్కొక్క కొలను, కోనేరు కూడా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి ఈ నవనందీశ్వర క్షేత్రాలని మనం ఎట్లా చేస్తాం, మనం నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి ఇదే ప్రాంతంలో. అహోబిలం, అహోబిలంలో నవనారసింహ క్షేత్రాలు ఉన్నాయి చుట్టూతా. అలాగే ఇక్కడ మహానందీశ్వర నవనంది క్షేత్రాలు కూడా ఉన్నాయి. మామూలుగా మేము ఏం చేసామంటే జయ, ఇంతకుముందు వెళ్ళినప్పుడు
మహానందికి వెళ్ళాం. మహానంది దేవాలయంలోనే మనకి వినాయక నంది కనపడతాడు. అవును. అది చూసేసాం. నందీశ్వరుని ఈయన మహానందీశ్వరుని దర్శనం చేసుకున్నాం. ఇక్కడి నుంచి మేము అహోబిలం వెళ్ళాం. ఇక్కడ ఇన్ని నందీశ్వర క్షేత్రాలు ఉన్నాయి, ఇది నంది మండలం అని ఆ రోజు తెలియదు మాకు. అదే ఆ ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఒక్క గైడ్ దొరికితే అసలు ఊళ్ళో అందరూ చెప్తారు కూడా ఎట్లా వెళ్ళాలి, ఇటు నుంచి అటు వెళ్తే అని. ఒక 20 కిలోమీటర్ల రేడియస్లో ఒక 2 రోజులు పెట్టుకుంటే చాలు. రోజున్నరలోనే ఇవన్నీ అయిపోతాయి. సమయాలు ఉంటాయి కదా, మధ్యాహ్నాలు గుడి మూసేస్తారు, అలాంటివి అవుతుంది కాబట్టి డిస్టర్బెన్స్, లేకపోతే అది కూడా ఉండదు. అవును. మనం ఒకేసారి ఈ 9 క్షేత్రాలని చూడొచ్చు. ఈ నందీశ్వర క్షేత్రాలు దర్శనం చేసిన వాళ్ళకి సంతాన సమస్యలు ఉండవు. ఒకవేళ సంతానం కలగదు, వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళకి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు IVFలు వచ్చినాయి జయ. అవునండి. ఇది వరకు ఏమనుకునేవాళ్ళు అంటే ఎవరైనా ఓ పిల్లాన్ని ఇచ్చి పెంచుకోమనేవాళ్ళు, సంతానం లభించినట్టే. ఇప్పుడు అవకాశం కూడా వచ్చింది కాబట్టి ఏదో ఒక రకంగా వీళ్ళకి సంతానం లభిస్తుందట. అసలు ఈ 9 క్షేత్రాలు దర్శించిన వాడికి సంతాన సాఫల్యం వచ్చి తీరవలసిందే. అంత ప్రత్యేకమైనవిగా కనపడతాయి. సామాన్యంగా కొన్ని 1, 2, 3 గుళ్ళు కొంచెం పాతబడినాయి, అయినా సరే పాతపడితే ఏముంది మనకి. చూడు అట్లాగే 27 నక్షత్ర శివాలయాలు ఉన్నాయి కదా గోదావరి జిల్లాలో. ఒకసారి వెళ్ళి ఓ 2-3 రోజులు ఉండి ఈ క్షేత్రాలన్నీ చూసొస్తే సరిపోతుంది. మనం ఏం చేస్తామంటే ప్రఖ్యాత క్షేత్రాలు అందరూ వెళ్ళేవి ఈజీగా, ఇవి నేను అనుకుంటే అందరూ వెళ్ళటమే కాదు పదే పదే వినపడేవి. అయ్యో మీరు వెళ్ళలేదా అని ఎవరైనా మనని ప్రశ్నిస్తారని కదా. వాళ్ళంతా వెళ్ళారు, మనం వెళ్ళకపోతే ఎలాగని. పైగా అక్కడికి వెళ్తే ఏమిటో బ్రహ్మాండం పగలు తీస్తే ఫలితం లభిస్తుందని వింటాం కదా. అవును, వాటికే వెళ్తాం. ఈ పురాతన క్షేత్రాలు ఇవి చాలా పెద్ద ప్రముఖమైనవి, ముఖ్యమైనవి, అత్యద్భుతమైన చారిత్రక నేపథ్యము, పౌరాణిక నేపథ్యము ఉన్నవి. వీటిని ఎప్పుడు చూస్తాం మనం? అవును కదా. ఈసారి ట్రిప్పు నవనందులు పెట్టుకోండి, నేను కూడా చేస్తా తప్పకుండా అండి. ఎందుకంటే ఈ మహానందికి ఎన్నిసార్లు వెళ్ళాం జయ. తిరుపతి వెళ్ళినప్పుడల్లా కూడా వెళ్ళా ఒక్కొక్కసారి అయితే. ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఇవి వెళ్ళి తీరాలి అని. మీరు కూడా చక్కగా తెలుసుకోండి. ఈ నవనంది క్షేత్రాలు అన్నిటినీ దర్శించండి. దానివల్ల మనకి ఏమనాలంటే పరమేశ్వరుడి కటాక్షం లభిస్తుంది. ఎప్పుడో ఎవరో మహర్షులు లేదా వినాయకుడు, విష్ణుమూర్తి, గరుడు, సూర్యుడు వీళ్ళందరూ ప్రతిష్ఠ చేసిన శివలింగం మీద మీరు కూడా ఒక చెంబు నీళ్లు పోయగలిగితే, ఒక ఉద్ధరణ నీళ్లు సమర్పిస్తే, ఒక్క మాట దండం పెట్టుకుంటే జన్మ ధన్యమైపోతుంది. కాబట్టి అదేదో ఫలితం లభిస్తుందని అక్కడెక్కడికోనే కాదు, వెళ్ళండి అక్కడికి కూడా. మానకుండా వీటిని కూడా చూడండి. మనకు అసలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయో పురాణ ప్రాశస్త్యం ఉన్నవి, పురాతనమైనవి దేవాలయాలు. ఈసారి ఈ నవనంది క్షేత్రాలు పెట్టుకుందాం తప్పకుండా. కుదిరితే ఎప్పుడైనా కెమెరా పట్టుకెళ్ళి అన్ని దేవాలయాలు షూట్ కూడా చేసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.